అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా నొల్లా. మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. తెలంగాణ రాష్ట్రంలో ఏం సమస్యలు లేవు, అన్ని సమస్యలు తీర్చేసింది. జనాలు స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అవుతాండ్రు. వ్యవసాయం పండుగ అయింది, దందాలు బంద వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ బెస్ట్ అయిపోయింది. ప్రజలంతా సకల సౌభాగ్యాలతోటి ఊరేగుతున్నారు. ఇక తెలంగాణ సర్కారు జనాలకు ఏం చేయాలనో తోసక హీరో అల్లు అర్జున్ ముచ్చట ముంగటేసుకున్నది. అదే తెలంగాణ సర్కారుకి ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. ఏం సమస్య లేకుంటున్న తెలంగాణలో ఇప్పుడు అల్లు అర్జున్ ముచ్చటనే పెద్ద సమస్య అయిపోయింది. ఎందుకంటే సర్కారు 6 గ్యారంటీలు అమలు చేసింది. రైతులకు రైతు భరోసా ఇచ్చింది, రుణమాఫీ చేసింది, ఇంటర్నేషనల్ బల్లు పెట్టింది, కొలువులు ఇచ్చింది. ఇట్లా ఒకటా రెండా సర్కారు చేసిన పనులు చెప్పుకుంటా పోతే ఇక చేసేందుకు ఏం పనులు లేక ఖాళీగా ఉన్న సర్కారుకు అల్లు అర్జున్ ముచ్చట్లో ఓ సమస్య దొరికింది. ఇప్పుడు ఆ సమస్య ప్రజలకు అత్యావశ్యకం కాబట్టి దాన్ని పట్టుకొని జనాలకు మంచిగా చేసేందుకు మస్తు ఆరాట పడుతుంది. ఎంత ఆరాటం అంటే మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా అల్లు అర్జున్ అనేట ఆయననే ఉరిదీసి ప్రాణం తీయాలి అన్నట్టు మాట్లాడుతాండ్రు. వీళ్ళే జడ్జీలు అయిపోయి అల్లు అర్జున్ మీద తీర్పులు ఇస్తాండ్రు. ముచ్చట కోర్టులున్నది, ఏమున్నావి చూసుకుంటాయి అన్నది లేదు. ఎంతసేపు ఆ సమస్య తప్ప ఇంకోటి లేదన్నట్టు మాట్లాడుతాండ్రు. దీంతో ఢిల్లీలో రాహుల్ గాంధీకి నేషనల్ మీడియా నుంచి బాగానే సెగదలిగింది. అల్లు అర్జున్ టార్గెట్ చేసినట్టు ఎందుకు మాట్లాడుతుండ్రు మీ వాళ్ళంతా అని రాహుల్ని అడిగితే బాగానే చీదరైందని తెలిసింది. ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తాండ్రు, ఆ హీరో ఎంబడి ఎందుకు పడతాండ్రు, అసలు వచ్చిన అధికారాన్ని ఏం చేద్దాం అనుకుంటుర్రు అని మంచిగానే సొట్లు పెట్టిండట. దాంతో దెబ్బక సీఎం సారు కాంగ్రెస్ లీడర్లు అందరికీ ఆ ముచ్చట మీద ఎవ్వరు ఏం మాట్లాడొద్దని ఆర్డర్లు పాస్ చేసిండని అంటాండ్రు. అల్లు అర్జున్ ముచ్చట మీద ఏమన్నా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిండని తెలుస్తుంది. చూడుర్రి, రాహుల్ గాంధీ చెప్తే గానీ వీళ్ళకి సోయి రాలేదు. అల్లు అర్జున్ మీద అంతగానం ఆరాట పడుతున్నారు. మరి తెలంగాణలో 100 మంది రైతులు జీవి తీసుకుంటే ఏడవైంది మీ మానవత్వం? హాస్టళ్లలో పిల్లగాళ్ళు పాములు గరిచి జీవిడిస్తుంటే, ఫుడ్ పాయిజన్లతోటి జీవిడిస్తుంటే ఏడవైంది మీ మంచితనం? పబ్లిక్ అంతా సమస్యలతోటి రోడ్డు ఎక్కుతున్నప్పుడు ఏమైంది మీ పనితనం అని నెటిజన్లే కాదు నేషనల్ మీడియా కూడా ఏకిపడేస్తాంది. ప్రాపగండతోటే ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు అల్లు అర్జున్ని బలిపశువుని చేస్తుందని అంటారు అంతా. మొదలు ప్రభుత్వం మంచిగానే చేస్తుంది అనుకుండ్రు, కానీ నిన్న మొన్న చేస్తున్న అది చూసి కావాలని అల్లు అర్జున్ ఎంట పడుతుండ్రని అంటారు. తెలంగాణలో ఏమైతుంది, ఎట్లుండే రాష్ట్రం ఎట్లయిపోయింది? కాంగ్రెస్ పాలన వచ్చి ఏడాది కాలే, రాష్ట్రం బీహారు, యూపీ తోటి పోటీ పడేంత గొప్ప స్థాయికి చేర్చిండ్రన్న మాటలు వినిపిస్తాయి. మరి ఈ ఏడాది పాలనల మన గొప్ప సర్కారు చేసిన గొప్ప గొప్ప వ్యవహారాలు ఏమున్నాయో మల్క చూడుండ్రి. ఈ ఏడాదిలో మన రేవంత్ సర్కారు చేసిన మా గొప్ప రాజకార్యాలు ఏందంటే కూల్చివేతలు, ఎగవేతలు, కరెంటు కోతలు, చిన్నారుల సావులు, కోడెల అమ్మకాలు, అల్లర్లు, అబద్ధాలు, పగలు, ప్రతీకారాలు, దాడులు, దౌర్జన్యాలు, ధర్నాలు, దీక్షలు, ఢిల్లీ టూర్లు, అప్పులు, తప్పులు, డైవర్షన్లు, స్టంట్లు, బూతులు, లూటీలు, కేసులు, అరెస్టులు, తిట్లు, శాపనార్థాలు, పగ సాధిచ్చుళ్ళు, గుంజుకునుళ్ళు గివ్వే ఉన్నాయి. ఇంకా ఆగినయ్యమన్నుంటే మీరే కామెంట్లు పెట్టుండ్రని అనబట్టిండు కేటీఆర్ సారు. మరి ఇవిగాక ఇంకేమున్నాయో కామెంట్లలో చెప్పుండ్రి. అమ్మో, ఇప్పుడు మాట్లాడుతున్నందుకు కూడా పన్నేస్తుందా ఎట్లా? దురదబెట్టి నెత్తిగొక్కున్నా పన్నేస్తట్టున్నది మన గౌరవ పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడం. దయగల్ల మేడం లాసు మీద పన్నేసి పైసల మంత్రికి ఉన్న అర్థానికి ఫైనల్ జస్టిస్ చేసేసింది. భారతదేశ పౌరులమంతా పైసలతోటి పైసల మంత్రికి అభిషేకం చేయాల్సిందే. ఎంత పుణ్యం చేసుకుంటే దొరికిందో మనందరికీ నిర్మలా సీతారామన్ మేడం ఫైనాన్స్ మినిస్టర్గా. లేకుంటేంది, ప్రజల దగ్గర నుంచి పైసలు గుంజుడే కానీ మళ్ళీ అలా ఖర్చు పెట్టమంటే మాత్రం నో కామెంట్స్ అంటున్నది. ఇన్నొద్దు లేదన్న లాభం మీదనే పన్నేస్తుండే, ఇప్పుడు నష్టానికి కూడా పన్ను కట్టాలి అంటున్నది మేడం. ఫర్ సపోజు మీరు ఒక కారు 12 లక్షలకు కొని 9 లక్షలకు అమ్మిండ్రే అనుకోండ్రి, ఆ తేడా 3 లక్షల మీద కూడా 18% పన్ను కట్టాలని మేడం చెప్తున్నది. కొత్త కారు కొనేటప్పుడు జిఎస్టీ కడతాం, 5 నుంచి 10 ఏళ్ల తర్వాత అమ్మేటప్పుడు మళ్ళీ జిఎస్టీ కట్టాలన్నట్టు. అంటే 5 నుంచి 10 సంవత్సరాల కారుకి ఏం యాడ్ అయ్యిందని మళ్ళీ 18% జిఎస్టీ కట్టాలనో తెలియదు. అంటే జిఎస్టీకే జిఎస్టీ వేస్తుందన్నట్టు మన మీద దయతోటి. మరి ఇంతగానం అవుతుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఏమో వాష్ బేసిన్ల చేపలు పట్టినట్టు సినిమా హీరోల కలెక్షన్లు ఎంత వస్తున్నాయి, సినిమా హీరోలు సినిమాలు ఎందుకు చూస్తాండ్రు, సినిమా హీరోలు సినిమాలల్లో విలన్ల మీద మూత్రం ఎందుకు పోతాండ్రు అని కేసులు పెట్టే దాంట్లో బిజీగా ఉన్నారు. అట్లున్నది మన దౌర్భాగ్యమని సామాన్య జనాలు నిట్టూరుస్తుండ్రు. నవ్వకుండ్రి ఈ ముచ్చట చెప్పినాక.
కన్నతల్లి కన్నం పెట్టనోళ్ళు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించి డ్యూప్లెక్స్ విల్లాల పెట్టి చూసుకుంటామని చెప్పిండ్రట. అగో గట్లనే ఉన్నదంటుండ్రు తెలంగాణ సర్కారోళ్ళు చెప్తున్న ముచ్చట్లు వింటున్నోళ్ళు. ఇక ఇప్పుడో మాట చెప్తే నవ్వకుండ్రి, సీరియస్ మ్యాటర్. తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తుందట మన సర్కారు. అరే నవ్వద్దని చెప్తుంటే గట్ల నవ్వుతారేంది? చూడుండి మీరు కావాలనండి. కూట్లే రాయి తీయలేనోళ్ళు ఏట్లే రాయి తీస్తా అన్నారట. గ్యారంటీలు అమలు చేసుడు మాతోట అయితే లేదని చేతులెత్తేసినోళ్ళు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామన్నాడు చూస్తుంటే ఎట్లా నవ్వాలనో తెలుస్తలేదని అంటున్నారు మహిళామణులు. ఉప ముఖ్యమంత్రి బట్టిసారి చెప్తుండి మాట, ప్రతి మహిళను మహాలక్ష్మిగా గౌరవిస్తాం, కోటీశ్వర్లుగా తయారు చేస్తాం. ఇదే ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం లక్ష్యం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం అనుకుంటా పెద్ద పెద్ద మాటలు చెప్పబట్టిండు సారు. సో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా సింగిల్ ఫోకస్తో ఈరోజు వెళ్తూ ఉన్నాం. మా ఫోకస్ అంతా ఈ రాష్ట్రంలో సగ జనాభా ఉన్న మహిళలందరినీ, తల్లుల్ని, సోదరిమణులందరినీ కూడా మహాలక్ష్మిలాగా చేయటం, మిమ్మల్ని ఆర్థికంగా సాధికారిగా నిలబెట్టుకునేటట్టు చేయటం, తద్వారా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబం ద్వారా గ్రామం, గ్రామం ద్వారా రాష్ట్రం, రాష్ట్రం ద్వారా దేశానికి తెలంగాణ మహిళలు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఈ పోయే కార్యక్రమంలో ఓహో, ఫ్రీ బస్సులను ఉన్న బస్సులన్నీ తగ్గించి తక్కువ బస్సులేసి అందులోనే తన్లాడుకుంట బొమ్మనుడు మహిళలను గౌరవించుడు. రోడ్డెక్కిన ఆశా వర్కర్లను, పోలీసుల భార్యలను, ఉద్యోగులను, బాధితులను గొర్ర ఈడ్చుకుంటా పోయి పోలీసులతోటి దొక్కిచ్చి లోపటేసుడు, మహిళలను గౌరవించుడు. ప్రతి మహిళకు 2500 ఇస్తామని, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామని చెప్పి మొండి చేయి చూయించుడు, మహిళలను కోటీశ్వరులను చేయొచ్చు అన్నట్టు. నవ్విపోదురుగాక నాకేంది సిగ్గన్నట్టు ఆ మాట చెప్పేటందుకైనా ఏమన్నా అనిపిస్తలేదా సారు అని మహిళలే చీదరైతుండ్రంటే మీ సర్కారు మీద మహిళలకెంత భరోసా ఉన్నదో చూడుండ్రి. మిమ్మల్ని కోటీశ్వరులను చేయమని ఎవరు అడుగుతలేరు, ఉన్నోళ్ళని బికారి మాత్రం చేయకుంటే సారు మీకు పుణ్యం ఉంటుందని వేడుకుంటాన్రు. ఇగో ఇవాళ ఇలా సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళీ డిసెంట్ ముచ్చట్లు పట్టుకుని వస్తుంది మీరు ఏక. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ శనార్థి.